వేదిక పైన ఉన్న ఇండస్ట్రీ అన్ని సంఘాల పెద్దలకి, వేదిక ముందున్న అలాగే ఇండస్ట్రీ పెద్దలకి, విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారం. సాధారణంగా ఒక మనిషి పుట్టినరోజునే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సిల్వర్ జూబ్లీ అని, గోల్డెన్ జూబ్లీ అని ఎంతో గొప్పగా. మరి అలాంటిది ఒక పెద్ద పరిశ్రమ, ఒక సినిమా పుట్టినరోజు అంటే మొట్టమొదటిసారిగా ఒక తెలుగు సినిమా థియేటర్లో విడుదలైన రోజు అంటే భక్త ప్రహ్లాద తెలుగు సినిమా రిలీజ్ అయిన రోజు చాలా చక్కగా దాము గారు ఫిబ్రవరి 6th డేట్న చాలా గ్రాండ్గా తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకోవాలని నిర్ణయించడం చాలా గొప్ప విషయం. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో గొప్ప నటులు, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మేము జనరల్గా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మేము అంటుంటాం, మాకు నందమూరి తారక రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు రెండు కళ్ళు లాంటి ఈ ఇండస్ట్రీకి ఎందరో మహానటులు. ఆనాటి ఆ లిస్టు చెప్పుకుంటూ వస్తే దాదాపు ఒక అరగంట పడుతుంది. మహానటులు, గొప్ప నిర్మాతలు, ఎందరో గొప్ప రచయితలు, ఎందరో గొప్ప అన్ని డిపార్ట్మెంట్స్లో మీరు చూస్తే దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయకులు, ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో లెజెండ్స్తో నిండిపోయి సినిమా ఇండస్ట్రీని నిజంగా దశ దిశలా ఇవాళ మన తెలుగు సినిమా అనేది ఇవాళ తెలుగు సినిమా కాదండి. ఇవాళ మన తెలుగు సినిమా భారతదేశపు సినిమా, తెలుగు సినిమా ప్రపంచ సినిమా అయింది. ఇవాళ మన గొప్ప టెక్నీషియన్స్ వల్ల, గొప్ప దర్శకుల వల్ల ఇవాళ తెలుగు సినిమా ఒకప్పుడు మనది ఏదో మద్రాసి అనేవారు. ఇవాళ ఇండియాలోనే తెలుగు సినిమా ఈజ్ ది టాప్ మోస్ట్ బ్రాండ్. ఇట్ ఆల్ గోస్ టు ది గ్రేట్ యాక్టర్స్, ది గ్రేట్ టెక్నీషియన్స్, ది గ్రేట్ ప్రొడ్యూసర్స్. ఒక ఇండియన్ సినిమానే కాదు, ఇవాళ తెలుగు సినిమా ప్రపంచ సినిమా కూడా, యావత్ ప్రపంచం తెలుగు సినిమా వైపే చూస్తుంది. నెక్స్ట్ తెలుగు సినిమా ఏమొస్తుంది అని. మరి ఈ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి అది ఇప్పటి నుంచి కాదు, నందమూరి తారక రామారావు గారి టైం నుంచి అందరి నటులు ఆ టైం నుంచి ఎన్నో గొప్ప గొప్ప ప్రయోగాలు, గొప్ప గొప్ప దర్శకులు, గొప్ప గొప్ప ప్రయోగాలు, అవి వందలు వేలల్లో ప్రజల్ని తెలుగు సినిమా అనేది ఈ 100 ఏళ్లలో కేవలం రంజింపజేయటమే కాదు, ఆలోచింపజేయటమే కాదు, చైతన్యవంతం చేసిన అద్భుతమైన సినిమాలు కూడా వచ్చాయి. అందుకని ఒక సమాజం యొక్క మార్పు ఆ సినిమాల వల్ల తెలుస్తుంది. అందుకని గొప్ప గొప్ప చిత్రాలు, సమాజాన్ని మార్చిన చిత్రాలు, సమాజాన్ని చైతన్యవంతం చేసిన చిత్రాలు, ఎన్నో గొప్ప చిత్రాలు. ఇంత పెద్ద సమూహానికి ఒక పుట్టినరోజు వేడుక నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా గ్రాండ్గా అన్ని సంఘాలు కలిసి చేసుకోవాలని, అలాగే తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరి తరఫు నుండి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం.